హలో అందరికీ ఈరోజు మనము పూర్ణం బూరెలు అదే అండి పప్పు బొండాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. 1/2 కేజీ బెల్లంని తీసుకొని మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఉడకపెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, అందులో ఈ బెల్లంని యాడ్ చేసుకొని పప్పుని మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా కలుస్తుంది ఫ్రెండ్స్. సో కలుపుకున్న తర్వాత హై హీట్లో పెట్టుకోకండి, లో హీట్లో పెట్టుకోండి. అండ్ మనకి ఎంత స్వీట్ కావాలో అంత బెల్లం అయితే మనం పప్పులో యాడ్ చేసుకోవచ్చు. చేసుకొని ఇలా మంచిగా బెల్లం పప్పు కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇది పప్పు చల్లారిన తర్వాత మనం ఇలా రుబ్బుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. తర్వాత మైదా పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు సోడా వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే వేయకండి, లేదంటే పలసబడిపోయి బోండాలు వేయడానికి రాదు సరిగా. సో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అదే బోండాలు కలుపుకుంటాం కదా, సో అలా కలుపుకుంటే సరిపోతుంది. అలా మంచిగా కలుపుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం చల్లారి పెట్టుకున్న పప్పు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ పప్పు తీసుకొని చిన్న ఉండలుగా చేసేసుకోవాలి. అంటే చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ మాత్రం హై హీట్లో కాకుండా లో హీట్లో కాకుండా మీడియం హీట్ అయితే సరిపోతుంది. ఇందాక మనము బాల్స్ లాగా చేసుకున్నాం కదా పప్పుని, అది పిండిలో వేసేసుకొని మంచిగా పిండి కలిసేంత వరకు మంచిగా పిండి పప్పుని కలిపి బోండాలు అందులో నూనెలో మెల్లగా వేయాలి. పైనుంచి వేయకండి, దగ్గర నుంచి వేయండి. వేస్తే మంచిగా వస్తాయి, లేదనుకోండి నూనెలో మంచిగా రావు, పగిలిపోతూ ఉంటాయి. సో ఇలా మంచిగా వేసుకున్న తర్వాత వేగనివ్వాలి. ఎంత మంచిగా వేగితే అంత మంచి కలర్లో వస్తాయి అన్నమాట, గోల్డెన్ కలర్లో వస్తాయి. సో అలా మంచిగా అటు ఇటు అన్ని వైపులా మంచిగా వేగిన తర్వాత మనం తీసుకోవాలి. సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇలా ఈ టిప్స్ అన్నీ పాటించి మీరు మంచిగా చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి అండ్ కామెంట్ కూడా చేయండి.